ఈరోజు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తానండి. ఒక చెస్ ప్లేయర్, ఊరిలో ఖాళీగా కూర్చునే చెస్ ప్లేయర్ ఇంటర్నేషనల్ చెస్ ట్రైనర్ ఎలా అయ్యాడో ఈ వీడియోలో చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఊర్లో ఖాళీగా కూర్చొని టీ షాప్స్ దగ్గర లేకపోతే బస్ స్టాండ్స్ దగ్గర 24 గంటలు టైంపాస్ చేస్తూ చెస్ ఆడుకునే పర్సన్ ఎలా చెస్ ట్రైనర్ అయ్యాడనేది ఈ వీడియో అనమాట. ఇతను ఈ 24/7 ఏం చేస్తాడంటే ఊర్లో కూర్చొని చెస్ ఆడుకుంటూ ఉంటాడండి. వన్ ఫైన్ డే అతని ఫ్రెండ్స్ దగ్గరికి హైదరాబాద్ రావడం జరుగుతుందనమాట. సో బస్ ఎక్కేసి హైదరాబాద్ వస్తాడు. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నా కూడా నిద్రలేంగానే ఇతని దినచర్య ఏంటంటే రోజు ఫ్రెండ్స్తో చెస్ ఆడుకోవటం. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఖాళీగా ఉన్న ఫ్రెండ్స్ తోటి చెస్ ఆడుతూ ఉండేవాడు అనమాట. సో వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అతను ఒక చిన్న సలహా ఇచ్చాడండి. అరే, నువ్వు చెస్ బాగా ఆడతావు కదా, సో నువ్వెందుకు ట్రైనర్ అవ్వకూడదు? సో ఇక్కడ చెస్కి చాలా డిమాండ్ ఉంది. సో పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇట్లాంటి గేమ్స్ నేర్పించాలనుకుంటూ ఉంటారు ఇలాంటి సిటీస్లో. ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు కదా అని ఒక చిన్న సలహా ఇస్తాడనమాట. కానీ ఇతను దీని గురించి కొంతకాలం ఆలోచిస్తాడండి. సో పెట్టాలా వద్దా, సో నిజంగా నేను ఎదగలనా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అతన్ని మోటివేట్ చేస్తూ ఉంటారు, ట్రైనింగ్ సెంటర్ పెట్టుకో బాగుంటుంది అని. సో ఒకరోజు ఏం చేశాడంటే ఒక చిన్న రూమ్ తీసుకొని, కుక్కటిపల్లి లాంటి ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక 5-6కి చెస్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడండి. పిల్లలకి చెస్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఒక 1 month 2 months పోయింది. నెలకు ఒక 6,000-7,000 రూపాయలు అతను సంపాదించుకుంటున్నాడు. తర్వాత చిన్నగా 2 months 3 months తర్వాత సో బ్యాచెస్ వైజ్గా పిల్లలు రావడం స్టార్ట్ అయిందండి. అంటే బ్యాచెస్ పెట్టేశాడు. సో పిల్లలు ఎక్కువ మంది రావడం స్టార్ట్ అయింది. సో స్టెప్ బై స్టెప్ కొంతకాలానికి అతను ఒక పెద్ద చెస్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాడు అనమాట. సో ఒక పెద్ద చెస్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాడు. ఈ బికమ్ ఏ చెస్ మాస్టర్. ఆఫ్టర్ దట్ కొంతకాలం తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఇంటర్నేషనల్ చెస్ ట్రైనర్ అయ్యాడండి ఇతను. సో ఇంటర్నేషనల్గా ఎవరైతే చెస్ ఇంట్రెస్ట్ నుండి నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. సో వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ సేల్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇలాగ అతను ఫైనాన్షియల్గా ఎదగటమే కాకుండా సో ఎంతోమందికి చెస్ నేర్పించాడు. సో ఈ బికమ్ ఏ బిగ్ చెస్ ట్రైనర్ అండ్ ఇంటర్నేషనల్ చెస్ ట్రైనర్ అయిపోయాడు అనమాట. సో అది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి అతని లైఫ్ వెళ్ళిపోయిందో. సో ఊర్లో ఖాళీగా కూర్చొని నీ వల్ల ఏం పని చేత కాదు, 24 గంటలు చెస్ ఆడుకుంటావు అనే వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ చెస్ ట్రైనర్, ఈ హ్యావ్ ఏ గుడ్ పొటెన్షియల్. సో అతని స్కిల్స్ అతను ఏందో డెవలప్ చేసుకున్నాడు. సో స్కిల్ డెవలప్మెంట్ అంటే అండి, మనలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ అనేవి ఉంటాయి. ఈ స్కిల్స్ని కొంతమంది ఏంటంటే పక్కన వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారా తెలుసుకుంటారు. కొంతమంది వాళ్ళ స్వతహాగా నా స్కిల్ ఏంటి అని పర్సనల్గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఆ ఉన్న స్కిల్స్ని కనుక ప్రాపర్గా డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక ఫైన్ డే మీరు సక్సెస్ అవుతారండి. దీనికి 100% గ్యారంటీ. సో మన లోపల ఉన్న స్కిల్ ఏందనేది కనుక ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని 100% డెవలప్ చేసుకోవచ్చు. So last, the world may not understand your journey at first, but consistency, passion and patience will always lead to success. You don't have to be in the spotlight to light up the world. Inspired by the chess trainer journey. Thank you.